అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేమ ఎంత మధురం' ఎపిసోడ్ 165 తండ్రి కోసం. ఇక స్టోరీలోకి వెళ్తే, రాజేశ్వరి వెళ్ళిన తర్వాత సోఫాలో నీరసంగా కూర్చొని ఉన్న స్నేహాన్ని చూసి యువన్ వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి, మమ్మీ, నువ్వేం భయపడకు, నేను నీతోనే ఉన్నాను. డాడీ లేకపోయినా నేను నిన్ను బాగా చూసుకుంటాను అని చెప్పాడు. ఆ మాటలకు స్నేహ నవ్వుతూ యువన్ను దగ్గరకు తీసుకొని హత్తుకొని, నాకేం కాలేదు యువన్, నువ్వు నా దగ్గర ఉన్నంత వరకు నేను హ్యాపీగానే ఉంటాను అని అంది. దాంతో యువన్ కూడా నవ్వి తన తల్లిని 2 చేతులతో హక్ చేసుకున్నాడు. ఆ తర్వాత యువన్ మెల్లగా, మమ్మీ, మనం డాడీ దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అని అడిగాడు. ఆ మాట విన్న స్నేహ కొంచెం ఆశ్చర్యపోతూ, నువ్వు డాడీ దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అని అడిగింది. అక్షయ్ పెళ్లి వార్త చూసిన దగ్గర నుంచి ఇన్ని రోజుల్లో ఎప్పుడూ అతని గురించి కూడా మాట్లాడడానికి యువన్ ఇష్టపడలేదు. కానీ ఈరోజు అంతా బాగానే ఉందనుకున్న టైంలో తన తండ్రి దగ్గరికి వెళ్ళడం గురించి ఎందుకు అడుగుతున్నాడో ఆమెకు అర్థం కాలేదు. స్నేహ ప్రశ్నకు యువన్ ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ అంతలోనే ఆగిపోతూ తల అడ్డంగా ఊపి, ఏం లేదు మమ్మీ, ఊరికే అడిగాను అని అన్నాడు. యువన్ ముఖంలో పెద్దగా ఎక్స్ప్రెషన్ కూడా ఏం కనిపించకపోవడంతో స్నేహ కూడా ఆ విషయాన్ని లైట్ తీసుకుంటూ యువన్ తల నిమురుతూ, ఇక నువ్వు డాడీ గురించి ఆలోచించొద్దు, మనం ఎప్పటికీ డాడీ దగ్గరకు వెళ్ళలేం, అర్థమైందా అని అంది. ఆ మాటకి యువన్ తన తల్లి కళ్ళల్లోకి చూసి సరే అని తలూపాడు. కానీ కేవలం అక్షయ్ తమను వదిలేసినందువల్లనే అందరూ తమను బెదిరిస్తున్నారని, ఇదంతా జరగడానికి కారణం అక్షయ్ అని అనుకున్న యువన్ ఎలాగైనా అక్కడి నుంచి బయటపడి అక్షయ్ను కలవాలని, అతన్ని ఒకసారి కలిసి తమను ఎందుకు వదిలేశాడో డైరెక్ట్గా అడిగి తెలుసుకోవాలని అనుకున్నాడు. అందుకోసం తన చిన్ని బుర్రలో ఒక పెద్ద ప్లాన్ రెడీ చేసుకున్నాడు. ఆ తర్వాత రోజు యువన్ హాల్లో టీవీ చూస్తూ ఉన్నాడు. ఇంతలో కిచెన్లో ఉన్న పని మనిషి రాజమ్మ వంటకు కావాల్సిన సామాన్ల లిస్టు రాసి బయట ఉన్న సర్వెంట్ను పిలిచి, బయటకు వెళ్ళి ఈ లిస్టులో ఉన్నవన్నీ తీసుకురా అని చెప్పింది. అప్పుడు సర్వెంట్, సరే, కానీ నేను బయటకు వెళ్తే ఎలా? గేట్ దగ్గర ఈరోజు డ్యూటీ చేసే గార్డ్కి ఒంట్లో బాలేదని లీవ్ పెట్టాడు, అందుకే ఆ డ్యూటీ నేనే చేస్తున్నాను అని అన్నాడు. ఏం పర్వాలేదులే, 1 గంట సేపు గేట్ దగ్గర ఎవరు లేకపోతే ఏం కాదు, కానీ ఈ సామాన్లు అర్జెంటుగా కావాలి, నువ్వు వెళ్ళి తీసుకురా అని చెప్పింది రాజమ్మ. దాంతో సర్వెంట్ సరే అంటూ రాజమ్మ ఇచ్చిన సామాన్ల లిస్టు బ్యాగ్ తీసుకొని బయటకు వెళ్ళిపోయాడు. హాల్లో ఉన్న యువన్ అనుకోకుండా వాళ్ళ మాటలన్నీ వినడంతో ప్రస్తుతం గేట్ దగ్గర ఎవరూ కాపలా ఉండరని అర్థం చేసుకున్నాడు. దాంతో తన ప్లాన్ అమలు చేయడానికి అదే కరెక్ట్ టైం అని అనుకొని గబగబా స్నేహ దగ్గరికి వెళ్ళి, మమ్మీ, నేను బాత్రూంకి వెళ్తున్నాను, బాయ్ అని చెప్పాడు. తన కబోర్డ్లో ఏదో సర్దుతున్న స్నేహ వెనక్కి తిరిగి చూడకుండానే సరే యువన్ అని అంది. దాంతో యువన్ నెమ్మదిగా హాల్లోకి తిరిగి వచ్చాడు. రాజమ్మ కిచెన్లో ఏదో పని చేస్తోంది. అది చూసిన యువన్ పిల్లిలా అడుగులు వేసుకుంటూ ఆ ఇంటి నుండి బయటకు వచ్చాడు. అది మధ్యాహ్నం టైం కావడంతో సెక్యూరిటీ కూడా కొంచెం అజాగ్రత్తగా డ్యూటీ చేస్తూ ఎండకు బయట నుంచోలేక అందరూ లోపల స్టాఫ్ రూమ్లో కూర్చొని ఏవో మాట్లాడుకుంటూ ఉన్నారు. దాంతో యువన్ గేట్ దాటి బయటకు వచ్చిన విషయాన్ని వాళ్ళు కూడా గమనించలేదు. మెయిన్ రోడ్ పైకి వచ్చిన యువన్ పక్కనే ప్లాట్ఫామ్ పై నడవడం మొదలుపెట్టాడు. నిజానికి యువన్ తన తల్లిదండ్రుల పెళ్లి కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాడు. కానీ అంతా సరిగ్గా ఉందనుకున్న టైంలో పెళ్లి క్యాన్సిల్ కావడం యువన్ జీర్ణించుకోలేకపోతున్నాడు. అతను చిన్నవాడైనా తన తల్లి బాధను చూసి తట్టుకోలేకపోతున్నాడు. అందుకే ఈరోజు ఎలాగైనా తన తండ్రిని కలవాలని నిర్ణయించుకున్నాడు. తన తండ్రి ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అని యువన్కి తెలుసు కాబట్టి అక్షయ్ను ఈజీగానే కనిపెట్టగలనని అనుకున్నాడు యువన్. మరోవైపు యువన్ వెనకే ఒక వ్యక్తి ఫాలో అవుతూ వస్తున్నాడు. అతను హడావిడిగా తన చేతిలో ఉన్న ఫోన్లో నుండి ఎవరిదో నెంబర్ డయల్ చేశాడు. అటువైపు నుంచి కాల్ లిఫ్ట్ చేసింది ధాత్రి. అప్పుడు ఆ వ్యక్తి మాట్లాడుతూ, మేడం, మీరు చెప్పినట్లే నేను స్నేహ గారున్న ఇంటిపై ఒక కన్నేసి ఉంచాను. ఈరోజు ఆ ఇంట్లో నుంచి ఆ స్నేహ కొడుకు ఒక్కడే బయటకు రావడం గమనించాను. నేను ఇప్పుడు ఆ పిల్లాన్ని ఫాలో అవుతున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా ఉపయోగపడుతుందని ఇన్ఫార్మ్ చేస్తున్నాను అని అన్నాడు. ఆ మాట వినగానే ధాత్రి సంతోషంగా, వెరీ గుడ్, నువ్వు ఎలాగైనా సరే వాడిని పట్టుకొని నా దగ్గరకు తీసుకురా అని చెప్పింది. దాంతో అతను ఓకే మేడం అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసి మళ్ళీ తన వాళ్లకు ఫోన్ చేసి, త్వరగా కార్ తీసుకురండి, లొకేషన్ షేర్ చేస్తున్నాను అని చెప్పాడు.
అతను యువన్ వెనక ఫాలో అవుతూనే లొకేషన్ కూడా తన వాళ్ళకి షేర్ చేశాడు. యువన్ ప్లాట్ఫామ్ పై నడుస్తూ ఉన్నాడు. అతని పక్కనే రోడ్డుపై రకరకాల వెహికల్స్ పెద్ద పెద్ద హారన్స్తో సౌండ్ చేస్తూ వెళ్తున్నాయి. అది చూసిన యువన్కి అంత గజిబిజిగా గందరగోళంగా అనిపించింది. తన తండ్రి దగ్గరికి ఎలా వెళ్లాలో ఎటువైపు వెళ్లాలో యువన్కి తెలియదు. కానీ మొండి ధైర్యంతో ముందుకు వెళ్తూనే ఉన్నాడు. ఇంతలో ప్లాట్ఫామ్ పక్కన నుంచి వెళ్తున్న ఒక టాక్సీ డ్రైవర్ యువన్ను చూసి, ఇంత చిన్న పిల్లవాడు ఈ టైంలో ఒక్కడే రోడ్డుపై ఎక్కడికి వెళ్తున్నాడు అని అనుకుంటూ తన టాక్సీని స్లో చేసి యువన్ పక్కనే నెమ్మదిగా పోనిస్తూ డ్రైవింగ్ సీట్లో నుండి బయటకు చూసి, ఎవరు బాబు నువ్వు, ఎక్కడికి వెళ్ళాలి అని అడిగాడు. అతన్ని చూసిన యువన్ ఆలోచిస్తూ, నేను పిలవకుండానే ఈ టాక్సీ అంకుల్ నాతో ఎందుకు మాట్లాడుతున్నాడు? చాలా మూవీస్లో ఇలాగే టాక్సీ వాళ్ళు పిల్లల్ని కిడ్నాప్ చేయడం నేను చూశాను. ఈ అంకుల్ కూడా అలాంటి వాడే అయి ఉంటాడు. ఖచ్చితంగా నన్ను కిడ్నాప్ చేసేస్తాడు. నేను ఈ అంకుల్తో మాట్లాడకూడదు అని తనలో తానే అనుకుంటూ ఆ డ్రైవర్కి సమాధానం చెప్పకుండా ఫాస్ట్గా ముందుకు నడవడం మొదలుపెట్టాడు. ఇంతలో యువన్ను ఫాలో అవుతున్న దాత్రి మనిషి కూడా తన నడక వేగం పెంచి యువన్ వెనకే వెళ్ళాడు. వెంటనే అతను యువన్కి ఎదురుగా వెళ్ళి నవ్వుతూ, హలో బాబు, నిన్ను చూస్తుంటే ఎక్కడో చూసినట్లు అనిపిస్తోంది. నువ్వు వేదా గ్రూప్ CEO అక్షయ్ గారి అబ్బాయి కదా అని కష్టపడి గుర్తు చేసుకున్నట్లుగా అడిగాడు. తన తండ్రి పేరు వినగానే ఒక్కసారిగా యువన్ కళ్ళల్లో ఆనందం వచ్చింది. వెంటనే అవును అని చెప్పబోయాడు. కానీ అంతలోనే అనుమానంగా అతన్ని చూసి, నువ్వెవరు అని అడిగాడు. నేను మీ డాడీ దగ్గరే వర్క్ చేస్తూ ఉంటాను. నిన్ను చాలాసార్లు మీ డాడీతో పాటు చూశాను. అందుకే గుర్తుపట్టాను. నువ్వు ఇలా ఒక్కడివే ఎక్కడికి వెళ్తున్నావు? మీ డాడీ కోసమా? నాతో రా, నేను నిన్ను తీసుకెళ్తాను అని అన్నాడు. కానీ యువన్ అతన్ని అనుమానంగా చూస్తూ, ఏం అవసరం లేదు, నేను మా డాడీ దగ్గరికి వెళ్ళడం లేదు. నువ్వు ఎవరో నాకు తెలియదు అని అన్నాడు. అతను వెంటనే యువన్ చేయి పట్టుకొని గొడవ చేయకుండా నాతో రా అని బెదిరించడం మొదలుపెట్టాడు. అప్పుడు యువన్ కంగారుగా తన చేతిని వెనక్కి లాక్కుంటూ, నన్ను వదిలే, నేను నీతో రాను అని అన్నాడు. అదంతా గమనిస్తూ ఉన్న టాక్సీ డ్రైవర్ వెంటనే తన టాక్సీ ఆపి కిందకు దిగి వచ్చి యువన్ను పట్టుకున్న వ్యక్తితో, ఎవరు నువ్వు? ఈ పిల్లాన్ని ఎందుకు బలవంతంగా తీసుకెళ్తున్నావు అని అడిగాడు. ఇదంతా నీకెందుకు? మర్యాదగా నోరు మూసుకొని పక్కకు వెళ్ళు అని కోపంగా చెప్పాడు ఆ వ్యక్తి. అప్పుడు యువన్ టాక్సీ డ్రైవర్ని చూసి, అంకుల్, ఇతను ఎవరో నాకు తెలియదు, నాకు హెల్ప్ చేయండి అని అడిగాడు. అది వినగానే ఆ టాక్సీ డ్రైవర్ ఆ వ్యక్తి కాలర్ పట్టుకొని, మర్యాదగా పిల్లాన్ని వదులు అని అన్నాడు. వెంటనే అతను యువన్ చేతిని వదిలి తన బ్యాక్ సైడ్ పెట్టుకొని ఉన్న నైఫ్ని తీసి టాక్సీ డ్రైవర్కి చూపిస్తూ, మర్యాదగా నీ దారిని నువ్వు వెళ్ళు, లేదంటే ప్రాణాలు పోతాయి అని హెచ్చరించాడు. ఆ కిడ్నాపర్ యువన్ చేతిని వదలడంతో యువన్ వెంటనే అక్కడి నుంచి పరిగెత్తబోయాడు. కానీ అలర్ట్గా ఉన్న ఆ కిడ్నాపర్ వెంటనే వెనక నుంచి యువన్ షర్ట్ కాలర్ను ఒక చేత్తో పట్టుకొని మరో చేత్తో నైఫ్ను పట్టుకొని డ్రైవర్ను బెదిరించాడు. అతని చేతిలో కత్తిని చూడగానే డ్రైవర్ భయంతో కిడ్నాపర్ కాలర్ను వదిలేశాడు. యువన్ మాత్రం అతని చేతిలో నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈలోగా హఠాత్తుకు కారు వచ్చి వాళ్ళ పక్కనే ఆగింది. అప్పుడు వెంటనే ఆ వ్యక్తి యువన్ను తీసుకొని ఆ కారులో ఎక్కి డోర్ క్లోజ్ చేశాడు. మరో క్షణంలో ఆ కారు అక్కడి నుంచి మాయమైంది. అదంతా చూసిన టాక్సీ డ్రైవర్ అవాక్కయ్యాడు. వెంటనే వాళ్ళను ఫాలో అవ్వడం కోసం తన టాక్సీ ఎక్కాడు. కానీ ఇంతలో అక్కడికి వచ్చిన మరో డ్రైవర్ అతన్ని ఆపుతూ, ఆగు నారాయణ, అనవసరం, నీకు సంబంధం లేని విషయంలో జోక్యం చేసుకోకు, లేనిపోని ఇబ్బందుల్లో పడతావు, ఆ తర్వాత నీ ఇష్టం అని హెచ్చరించాడు. దాంతో టాక్సీ డ్రైవర్ ఏదో ఆలోచిస్తూ అక్కడే ఆగిపోయి యువన్ను తీసుకొని దూరంగా వెళ్తున్న కారు వైపు చూస్తూ నుంచున్నాడు. కారులో ఉన్న యువన్ వాళ్ళందరినీ చూస్తూ, మీరంతా ఎవరు? నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? వదలండి అని అరవడం మొదలుపెట్టాడు. అప్పుడు వాళ్ళలో ఒకడు యువన్ను బెదిరిస్తూ, రే బుడ్డోడా, సైలెంట్గా ఉండు, లేదంటే అనవసరంగా దెబ్బలు తింటావు అని అన్నాడు. అదే సమయంలో కిడ్నాపర్ దాత్రికి కాల్ చేసి, మేడం, మేము ఆ పిల్లాన్ని పట్టుకున్నాం, ఇప్పుడు ఆ పిల్లాడు మా దగ్గరే ఉన్నాడు అని చెప్పాడు. ఆ మాట వినగానే దాత్రి ముఖం సంతోషంతో వెలిగిపోయింది. దాంతో ఆమె ఆనందంగా, వెరీ గుడ్, వెంటనే ఆ పిల్లాన్ని తీసుకొని ఇక్కడికి రండి అని చెప్పింది. ఓకే మేడం అని చెప్పి ఫోన్ కట్ చేశాడు ఆ వ్యక్తి. మరోవైపు లంచ్ టైం అవడంతో యువన్ను లంచ్కి పిలవడం కోసం స్నేహ తన గదిలో నుంచి బయటకు వచ్చి, యువన్, ఎక్కడున్నావు? త్వరగా రా, లంచ్ టైం అయిపోయింది, భోజనం చేద్దాం అని పిలిచింది.
కానీ ఆమెకు యువన్ గొంతు ఎక్కడా వినిపించలేదు. దాంతో స్నేహ, యువన్, ఏం చేస్తున్నావు, నిద్రపోతున్నావా అని అనుకుంటూ వెళ్ళి పక్కనే ఉన్న బెడ్రూమ్లో చూసింది. కానీ అక్కడ కూడా యువన్ లేకపోవడంతో ఆమె అనుమానంగా కిందకు దిగి వచ్చి హాల్లో చూసింది. అక్కడ కూడా యువన్ కనిపించకపోవడంతో ఆమె భయంగా రాజమ్మా, రాజమ్మా అంటూ పిలిచింది. అప్పుడు కిచెన్లో నుంచి రాజమ్మ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి చెప్పండి మేడం అని అంది. యువన్ను చూసారా, ఇంట్లో ఎక్కడ కనిపించడం లేదు అని అడిగింది స్నేహ. లేదు మేడం, నేను చూడలేదు. అయినా ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్తాడు అని అంటూ ఆమె కూడా యువన్ కోసం వెతకడం మొదలుపెట్టింది. మరోవైపు స్నేహ గుండెల్లో ఏదో తెలియని భయం మొదలైంది. యువన్ తనకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళడు. తనను వదిలిపెట్టి వెళ్ళడానికి భయపడతాడు. అలాంటిది ఇప్పుడు హఠాత్తుగా ఇంట్లో నుంచి మాయమైపోయాడు. ఎక్కడికి వెళ్ళుంటాడు, ఏమైపోయాడు అని ఆమె మనసులో వేల ప్రశ్నలు మొదలయ్యాయి. ఇల్లంతా వెతికినా బయట గార్డెన్లో చూసినా యువన్ కనిపించకపోవడంతో ఖచ్చితంగా యువన్కి ఏదో జరిగిందని అర్థం చేసుకుంది స్నేహ. దాంతో ఆమె కళ్ళల్లో నుండి కన్నీళ్లు కారడం మొదలయ్యాయి. ఇదంతా నా తప్పే. నేనే యువన్ను సరిగ్గా పట్టించుకోలేదు. నా వల్లే యువన్ కనిపించకుండా పోయాడు అనుకుంటూ టెన్షన్లో తనను తాను నిందించుకుంది స్నేహ. మళ్ళీ ఆలోచిస్తూ, అయినా ఈ ఇంట్లోకి బయట నుంచి కొత్త వ్యక్తులు వచ్చే అవకాశం కూడా లేదు. మరి యువన్ను ఎవరైనా ఎలా తీసుకెళ్లగలరు అనుకుంటూ బయటకు వచ్చి ఆమె సెక్యూరిటీ గార్డులందరినీ గట్టిగా పిలిచింది. దాంతో గార్డులందరూ ఒక్కసారిగా ఆమె ఎదురుగా వచ్చి నుంచున్నారు. అప్పుడు స్నేహ వాళ్ళతో, నా కొడుకు కనిపించడం లేదు. మీరంతా ఏం చేస్తున్నారు? నా బిడ్డ ఎక్కడున్నాడో నాకు అర్జెంటుగా తెలియాలి. ముందు వెళ్ళి నా కొడుకును వెతకండి అని అంది. ఆమె ఆ ఇంట్లో బందీగా ఉంది. అయినా వచ్చి తమకు ఆర్డర్ వేయడంతో వాళ్ళు ఆమె వైపు విచిత్రంగా చూశారు. ఆ తర్వాత సెక్యూరిటీ చీఫ్ పక్కకు వెళ్ళి రాజేశ్వరికి కాల్ చేసి విషయం చెప్పాడు. అతను చెప్పింది వినగానే రాజేశ్వరి ఒక్కసారిగా షాక్ అయింది. దాంతో ఆమె, ఏంటి, యువన్ కనిపించడం లేదా అని అంది. అవును మేడం, అతను ఎలా మిస్ అయ్యాడో తెలియడం లేదు అన్నాడు సెక్యూరిటీ చీఫ్. దాంతో రాజేశ్వరి కోపంగా, మరి మీరంతా అక్కడ ఉండి ఏం చేస్తున్నారు? కేవలం ఇద్దరిని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు అని కోప్పడింది. చీఫ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు. అప్పుడు రాజేశ్వరి మళ్ళీ మాట్లాడుతూ, ఆ స్నేహ పరిస్థితి ఏంటి, ఆమె బాగానే ఉందా అని అడిగింది. ఆమె బాగానే ఉంది మేడం, కానీ మన వాళ్ళందరినీ పిలిచి తన కొడుకును వెతకమని ఆర్డర్ వేసింది. అందుకే ముందు మీతో విషయం చెప్పి మీ నిర్ణయం తెలుసుకుందామని కాల్ చేశాను అని చెప్పాడు సెక్యూరిటీ చీఫ్. ఆ మాట వినగానే ఒక్కసారిగా రాజేశ్వర్లో అహం బయటకు వచ్చింది. దాంతో ఆమె కనుబొమ్మల పైకెత్తి, ఏంటి, నీకు ఆర్డర్ వేస్తుందా? ఆమెకు ఆ హక్కు ఎవరిచ్చారు అని చెప్పి ఒక్క క్షణం మౌనంగా ఉండి, అయినా ఆమె కొడుకు తప్పిపోతే మనకేం సంబంధం లేదు. మీరెవరూ ఆమెకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. మీ పని మీరు చూసుకోండి అని చెప్పింది. అది విని సెక్యూరిటీ చీఫ్ ఆమె ఉద్దేశాన్ని అర్థం చేసుకుంటూ, ఓకే మేడం, మాకు అర్థమైంది అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేయబోయాడు. అప్పుడు రాజేశ్వరి మళ్ళీ మాట్లాడుతూ, ఆగు అని అతన్ని ఆపింది. వెంటనే అతను, చెప్పండి మేడం అని అన్నాడు. అప్పుడు రాజేశ్వరి మళ్ళీ మాట్లాడుతూ, ఈ విషయం రహస్యంగా ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లో అక్షయ్కు తెలియకూడదు. అర్థమైందా? విషయం బయటికి రాకుండా చూసుకో అని సీరియస్గా వార్నింగ్ ఇస్తున్నట్లుగా చెప్పింది. ఓకే మేడం, నాకు అర్థమైంది అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేశాడు సెక్యూరిటీ చీఫ్. కానీ రాజేశ్వరి ఆ విషయం గురించి పట్టించుకోనట్లే మాట్లాడినా యువన్ కనిపించడం లేదని తెలిసి ఆమె కోపం ముంచుకొచ్చింది. తన పక్కన ఉన్న టేబుల్ పై నుంచి ఫ్లవర్ వాజ్ని తీసుకొని నేలపై విసిరికొట్టి వెంటనే ఆ ఇంటి బట్లను రమ్మని పిలిచింది. అతను లోపలికి రాగానే, చూడండి, నేను చెప్పే విషయం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మన కంట్రోల్లో ఉన్న ఒక పిల్లాడు తప్పిపోయాడు. మనం ఎలాగైనా తన్ని కనిపెట్టాలి. ముందు వెళ్ళి ఆ సంగతి చూడండి. ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ పిల్లాడు మాత్రం దొరికి తీరాలి అని అంది. మరోవైపు యువన్ను కిడ్నాప్ చేసిన వ్యక్తులు యువన్ను దాత్రి చెప్పిన ప్లేస్కి తీసుకెళ్లారు. తన మనుషుల మధ్యలో నిలబడి ఉన్న యువన్ను చూడగానే దాత్రి ముఖం నవ్వుతో వెలిగిపోయింది. ఆమె యువన్ను సూటిగా చూసింది. ఆ చూపులో అణువణువున ద్వేషం నిండిపోయింది. కానీ ఆమెను చూసి యువన్ కొంచెం కూడా భయపడలేదు. పైగా అతని కళ్ళల్లో దాత్రిపై అసహ్యం కనపడుతోంది. అంత చిన్న పిల్లాడి కళ్ళల్లో ఆమెపై కోపం చూసినప్పుడు దాత్రి ముఖంలో నవ్వు మాయమైపోయింది. దాంతో ఆమె ఆవేశంగా ముందుకు వచ్చి
యువన్ కాలర్ పట్టుకొని, చూడ్డానికి నువ్వు భూమికి జానడు కూడా లేవు, కానీ మింగేసేలా చూస్తున్నావు. నిన్ను చూస్తుంటే సేమ్ ఆ గుంటనక్క స్నేహం చూసినట్లే అనిపిస్తుంది అని అంది. తన తల్లి పేరు ఆమె నోటి వెంట వినగానే యువన్ కోపంగా, మా మమ్మీని నక్క అని అనొద్దు, మా మమ్మీ చాలా మంచిది, నువ్వు చాలా బ్యాడ్ అని అన్నాడు. ఆ మాటలకు దాత్రి ముఖం అవమానంతో ఎర్రబడింది. యువన్ను కిడ్నాప్ చేసిన దాత్రి ఏం చేయబోతోంది? తన కొడుకును కలుసుకోవడానికి స్నేహ ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.